రిలీజ్ చేయాలంటో అది కూడా చాలా ఆశాస్పదం. శాఖర్ రెడ్డి గారు ఏదో చెప్తారు, ఏంటి శాఖర్ రెడ్డి గారు మాట్లాడారు సార్. పక్క టీడీపీ, ఇంకో పక్క జనసేన, ఇంకో పక్క బీజేపీ, ఈ మూడు కలిసి అధికారంలో ఉన్నాయండి కూటమి పార్టీ. ప్రతిపక్షంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఒక్కరినే. వాళ్ళకి తలా 10 నిమిషాలు ఇచ్చారు, కానీ నాకు ఒక్కడికి 5 నిమిషాలు ఇచ్చారు. ప్రతిపక్ష కోరుతున్న పార్టీ, ప్రతిపక్ష పార్టీ కాదు మీది, ప్రతిపక్ష హోదా కోరుతున్న పార్టీ మీది. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఆపిస్తారా? వాళ్ళందరికి సమాధానం చెప్తారు. 2 నిమిషాలు అయితే సమాధానం చెప్పండి. ఆగుతలే, ఎందుకంటే తొందర మీకు ఆగమ్మా. మాట్లాడండి. చదువుకో, పీడిఎఫ్ పంపిస్తా. మాకు చెప్పకండి కానీ మీరు వాస్తవాలు చెప్పండి. కాదు, కనీసం కొంచెం బేసిక్స్ ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడండి. సబ్జెక్ట్ తెలియకపోతే తెలుసుకోండి, నేను చెప్తాను క్లాసెస్. ఒక్క నిమిషం. మా మిత్రుడు అజయ్ మాట్లాడుతూ చాలా అద్భుతంగా మాట్లాడాడు. అజయ్ సిద్ధం సభల కోసం 600 కోట్లు మేము ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టామని. ఛాలెంజ్ టు అజయ్, ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు. అజయ్ సోషల్ మీడియాలో కూర్చొని అబద్ధాలు మాట్లాడడం, మీడియాలో కూర్చొని అబద్ధాలు మాట్లాడడం కాదు. మీరు ఈ రోజు అధికారంలో ఉన్నారు. సిద్ధం సభలకి ప్రభుత్వ ధనం నుంచి, ఖజానా నుంచి మేము వాడి నుండి 600 కోట్లు. షోమి ఆర్థిక శాఖ నుంచి మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చాము? షోమి. డెఫినెట్ గా నేను దాని గురించి మాట్లాడతా. రంగులు 1600 కోట్లు అంట. యూట్యూబ్ లో వీడియో చేయడం కాదు అజయ్, ఎవిడెన్స్ కావాలి. రాష్ట్రం మొత్తం మీద ఎన్ని భవనాలు ఉన్నాయి, వాటికి ఎంత ఉంటాయి, వాటి కోసం ఖర్చు పెట్టిన జీవో ఏంటి? అధికారంలో ఉన్నారుగా ఈరోజు మీరు, అన్ని అందుబాటులో ఉన్నాయిగా. తీసుకొచ్చి చూపించండి, మాట్లాడతారు. తీసుకొచ్చి చూపించండి. ఏదైనా ఒక అబద్ధాన్ని గట్టిగా బలంగా మాట్లాడేస్తే అది నిజమైపోద్ది, రాష్ట్ర ప్రజలు నమ్మేస్తారు అనే సంకుచిత మనస్తత్వంలో మీరున్నారు. ఈరోజు సంకుచిత మనస్తత్వంలో మీరున్నారు. 1600 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కట్టలేదు అన్నారు. ప్రొసీజర్ తెలుసా? తమరి ప్రభుత్వంలో తమరి టయానికి 600 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టిపోయారు ఆరోగ్యశ్రీకి. మరి 600 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడు ఆరోగ్యశ్రీకి మీరు పెండింగ్ బిల్లులు పెట్టిపోయారని చెప్పి ఆరోగ్యశ్రీని అటకెక్కించలా. 600 కోట్లు పెండింగ్ బిల్లులు కట్టాం, మీరు 100 కోట్లు ఖజానాలో పెట్టిపోయారు. 7,000 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో ఇచ్చాం మేము. మీరు ఎక్కే టయానికి మర్చిపోయారా? ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 1,500 కోట్ల రూపాయలండి ఆరోగ్యశ్రీ బడ్జెట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 3,500 కోట్ల రూపాయలు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆరోగ్యశ్రీకి సంబంధించి సార్ ఇది మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడే మాటకు ఒక నైతికత ఉండాలి సార్. ఆరోగ్యశ్రీ పథకంలో 3,257 ప్రొసీడింగ్స్ తీసుకొచ్చాం. దాదాపుగా 1,500 ప్రొసీడింగ్స్ పెంచాం మేము. పెంచడం ద్వారా బడ్జెట్ పెరిగింది. ఎవ్రీ 3 months కి గవర్నమెంట్ పాలసీ పెట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు. ఎవ్రీ 3 months కి మేము బిల్లులు పే చేయడం జరిగింది. జనవరిలో మేము పెండింగ్ బిల్లులు అన్ని డిసెంబర్ వరకు పే చేసాం. తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించి ఏప్రిల్లో పే చేయాలి. ఏప్రిల్లో పే చేయాల్సి ఉంటే ఏప్రిల్లో అధికారంలో ఉన్నది ఎవరండి? ఏప్రిల్లో కోడ్ వచ్చిన తర్వాత ఆగిపోయింది పెండింగ్ బిల్స్ అన్ని. తర్వాత మీరు అధికారంలోకి వచ్చి 60 రోజులు అవుతుంది. మీరు కేవలం ఆర్బీఐ బాండ్ల ద్వారా 12,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు ఈ రోజు వరకు. కనీసం పేదల ఆరోగ్యం కోసం 1,600 కోట్లు కట్టలేరా? మీరు కట్టలేక, మీకు చేతగాక, చేవలేక అసమర్థులయ్యండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోస్తారా? కీర్తన గారు మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా కోరుకుంటున్న పార్టీ. కోరుకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని దేవించాల్సిన అవసరం లేదు. కీర్తన గారు 1957లో అసెంబ్లీకి సంబంధించి ఒక ప్రొసీడింగ్స్ వచ్చేయండి. ఆ ప్రొసీడింగ్స్ కి సంబంధించి దాన్ని అమెండ్మెంట్ ఎప్పుడు చేశారో తెలుసా? 2007లో అమెండ్మెంట్ చేశారు. యాక్ట్ నెంబర్ 3 అసెంబ్లీలో చేసిన చట్టం అది. ఆ చట్టంలో 12B అని ఒక పాయింట్ పెట్టారు. ఆ పాయింట్ ఏంటో తెలుసా అండి? అసెంబ్లీలో అధికారం పంచుకోకుండా ఉన్న పార్టీ, ఏ పార్టీ అయినా సరే, గ్రేటెస్ట్ న్యూమరికల్ నెంబర్ అంటే ప్రతిపక్షంలో 2 పార్టీలు ఉన్నాయనుకోండి, ఒక పార్టీకి 1 సీట్ వచ్చి రెండో పార్టీకి 2 సీట్లే వచ్చాయనుకోండి, ఆ 2 సీట్లు ఉన్న పార్టీ అపోజిషన్ పార్టీ అవుతుంది. దాన్ని నడిపే లీడర్ అపోజిషన్ లీడర్ అవుతాడు. ఎక్కడా కూడా మీరు చెప్తున్నట్టుగా 10% అనే హోదా ఏపీ అసెంబ్లీకి సంబంధించి యాక్ట్ లోనే లేదు. ఏపీ అసెంబ్లీకి సంబంధించి బిజినెస్ రూల్ లో లేదు. అది
యాక్ట్ లో లేదు. సో ఎక్కడ మేము అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎండగట్టేస్తారు వీళ్ళ అబద్ధాలని వాళ్ళు భయపడుతున్నారు. ఈ రోజు మేం కాదు, వెరీ క్లియర్ గా ఉన్నాం మేము. ఎస్, ఇంకోటి కీర్తన గారు మాట్లాడుతూ నాకు చాలా నవ్వు వచ్చింది. కీర్తన గారు మాట్లాడుతుంటే నాకు ఎంత నవ్వు వచ్చిందంటే భయపడిపోతున్నాం మేమంతా. భయపడాల్సిన అవసరం నాకేంటండి? కీర్తన గారి అబద్ధాల గురించి మీరు మాట్లాడకూడదు. దయ్యాలు వేదాలు ఫలించినట్టుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు వాలంటీర్ల మీద విషం చిమ్ముతూ వాలంటీర్లను ఒక సంఘ విద్రోహ శక్తుల్లాగా మార్చి చూపించి 32,000 మంది మహిళలు మిస్ అయ్యారు. నాకు కేంద్ర హోంశాఖ నాకు ఇచ్చింది, నా కేంద్ర హోంశాఖ నుంచి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నాకు ఇచ్చిందని చెప్పారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎవరండి అడుగుతున్నాను. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి? ఆయన ఎక్కడైనా ఎలక్ట్ అయి ఉన్నాడా? లేకపోతే ఆయన ఎలక్ట్ అయి ఉన్నాడా? లేకపోతే సెలెక్ట్ అయి ఉన్నాడా? నామినేటెడ్ గా ప్రభుత్వంలో ఉన్నాడా? అధికారంలో ఉన్నాడా? లేకుండా కేంద్ర ప్రభుత్వానికి చెందిన నిఘా సంస్థలు పవన్ కళ్యాణ్ గారికి ఏ హోదాలు ఇస్తాయి? అది మేము ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ గారిని మీరు కించపరుస్తున్నారు అది ఇది అన్నారు. కానీ నిన్నటికి నిన్న కేంద్ర ప్రభుత్వానికి చెందిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకి క్లియర్ గా కేటగారికల్ గా చెప్పారు. ఏం చెప్పారు? లెక్క అంతా ఊరికే చెప్పేస్తే సరిపోతే అధికారంలో మనం 44,685 మంది మిస్ అయితే 44,022 మంది దొరికారు, ట్రేస్ అయ్యారు. దాంట్లో 633 మంది ట్రేస్ కాలేదు. ఆ ట్రేస్ కాని వాళ్ళలో ఎంతమంది మనస్తాపం తప్పిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ప్రేమ వివాహం పేరుతో దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారని క్లియర్ గా 4 పేజీలు జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో సార్ 4 ఏళ్లలో 1,545 మంది ట్రేస్ కాలేదు. అది అయిపోయిందండి ఆ సబ్జెక్టు. మళ్ళీ మీరు దాన్ని తీసుకొచ్చి మీరు నిన్న మొన్నటి వార్తలు తీసుకొచ్చి ఇప్పుడు ఫ్రెష్గా డిస్కస్ చేసి దాని మీద మీరు దాన్ని టైం తీసుకుంటారంటే మళ్ళీ టైం ఇవ్వలేదని ఫీల్ అవుతారు. నన్ను కంక్లూడ్ చేయండి. మొన్నటి వార్త కదా, వాళ్ళు ఆరోపణ చేశారు కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు ఆరోపణ చేశారు కాబట్టి చెప్తున్నాను క్లియర్ గా. ఎస్, మరి పవన్ కళ్యాణ్ గారికి నేడు చిత్తశుద్ధి ఉంటే, పవన్ కళ్యాణ్ గారికి ప్రజల మీద జవాబుదారీతనం ఉంటే, పవన్ కళ్యాణ్ గారికి నిజంగా నైతికత ఉంటే, జనసేన పార్టీకి నైతికత ఉంటే, నేను ఆ రోజు తప్పు చేశా, నేను తప్పు మాట్లాడా, నా కేంద్రం ఇవ్వలేదు, నేను నోటికి వచ్చిన మాట మాట్లాడా, ఈ రోజు కేంద్రం చెప్పిందని చెప్పండి. లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పార్లమెంట్ లో ఇచ్చింది తప్పు అని చెప్పానండి. ఓకే, అంటే వాళ్ళకి అంటే శేఖర్ ఇంకొక లేటెస్ట్ విషయం, ఇప్పుడు వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నది కాబట్టి ప్రజా సమస్యల మీద జనసేన ఈ రోజు నుంచి అర్జీల జాతర మొదలు పెట్టిందట. సార్ తీసుకోవాలండి సార్, వాళ్ళు అధికారంలో ఉన్నారు, మేము క్లియర్ గా చెప్తున్నాం సార్. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము క్లియర్, వాళ్ళు అధికారంలో ఉన్నారు. ప్రజలు వాళ్ళ హామీలని అన్నిటినీ కూడా నమ్మారు. వాళ్ళ పరిపాలన సుభిక్షంగా చేస్తారు అని చెప్పి ప్రజలు నమ్మి వాళ్ళకి అధికారం కట్టబెట్టారు. ప్రజలకి మీరు ఏం చెప్పారో అది చెయ్యండి. మీరు చేయండి. ప్రతిపక్షంగా మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే 100%. ఇంకో మాట 1 మినిట్ అండి సార్, 1 మినిట్. సో మేము క్లియర్ గా అడుగుతున్నాం, వీళ్ళు హామీలు అనేవి సూపర్ 6 హామీలు అనేవి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసే పథకాలు ఏవైతే ఉన్నాయో వీటికి 4 నెలలు 5 నెలలు 6 నెలలు సమయం తీసుకోమనండి. కానీ ఆల్రెడీ ఆన్ గోయింగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ స్కీమ్స్ అండి. అమ్మఒడి అనే పథకం అది కంటిన్యూగా ఉన్న పథకం. మీరు ఇద్దరు ఉన్నారు, కనీసం ఒకరికైనా ఇవ్వండి. ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు? ఈరోజు 40 లక్షల మంది తల్లులు వెయిట్ చేస్తున్నారు సార్. రైతు భరోసా కింద రైతన్నలకి ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు? ఇంకా ఎందుకు ఇవ్వలేదండి? ఇవన్నీ కూడా ఎలా అంటే ఉన్న ప్రోగ్రామ్స్ కూడా మంగళం పాటేలా. ఇక వాలంటీర్లు చూసుకుంటే సార్, 5,000 కాదు 10,000 ఇస్తాం, మీకు 50,000 నుంచి ₹1,00,000 సంపాదించుకునే మార్గం ఇస్తాం. కానీ ఈ రోజు ఆ వాలంటీర్ల జీవితం, వాలంటీర్ల భవిష్యత్తు గాల్లో దీపం అయిపోయింది సార్. తెలుగుదేశం పార్టీ నుంచి ఒక నాయకుడు వచ్చి వాలంటీర్లు అవసరం లేదు అంటాడు, తెలుగుదేశం పార్టీ నుంచి ఇంకో నాయకుడు వచ్చి వాలంటీర్లను కొనసాగిస్తామంటారు, జనసేన నుంచి ఒక నాయకుడు వచ్చి వాలంటీర్లను తీసేయాలంటారు, బీజేపీ నుంచి ఇంకొక నాయకుడు వచ్చి చాలా సమస్యలు ఉన్నాయి, వాలంటీర్లు పెద్ద సమస్య కాదంటారు. ఇవి కాదు సార్ ఈరోజు ఇవి కాదు రాష్ట్ర ప్రజలకు కావాల్సింది సార్. ఈ రోజు రాష్ట్రంలో ఈ నేటికి లంక గ్రామాలు ముంపులో ఉన్నాయి, గోదావరి పరివాహ ప్రాంతాలు ముంపులో ఉన్నాయి. ప్రభుత్వం తరపు నుంచి స్థానిక ఎమ్మెల్యేలు కూడా పోయిన పరిస్థితి లేదు, ఆఖరికి మంత్రులు పోయిన పరిస్థితి లేదు, వాళ్ళకి పునరావాసం కల్పించిన పరిస్థితి లేదు, రేషన్ ఇచ్చిన పరిస్థితి లేదు. అల్లో రావణ అంటున్నారు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయడం కాదు సార్. మీరు అధికారంలో ఉన్నారు, మీకు చిత్తశుద్ధి పరిపాలన సక్రమంగా కాదు శాఖ. మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్ళకపోవడం ఏంటి? మోకాలు లోతు వరకు దిగి మరీ వాళ్ళ పొలాల్లో వెళ్తున్న విజువల్స్ వైరల్ అవుతుంటే వెళ్ళలేదండి. నేను చూపించమంటారా? వెళ్ళని గ్రామాలు ధర్నాలు
ఓకే అజయ్ ఏంటి అసలు ఇంటికే పరిమితం అయ్యారు అజయ్ ఎక్కడికి వెళ్లకుండా? 1 minute సార్, 1 minute నేను కన్క్లూడ్ చేస్తాను. మా బుజ్జి గారికి ఒక చిన్న ప్రశ్న ఇచ్చి, బుజ్జి గారు ఈ కూటమి పార్టీ ఎట్లా ఉందంటే సెటిల్మెంట్ల పార్టీ లాగా ఉందండి. ఈ ప్రశ్న మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే మీరు కైకలూరు అని నాకు ఐడియా ఉంది, అందుకోసం మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. మీ కూటమి పార్టీ సెటిల్మెంట్లు చేసే పార్టీ ఏంటి? ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం సానరుద్రవరం గ్రామం మైనింగ్ మాఫియాకి జనసేన కార్యకర్త రామకృష్ణ బలైపోయాడు సార్. దాన్ని కేసు కట్టించకుండా దాన్ని న్యాయం చేసే విధానం ఏం చేశారో తెలుసా సార్? ఈ పార్టీకి చెందినటువంటి మీ కూటమికి చెందినటువంటి కామినేని శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చేశారో తెలుసా సార్? 25 లక్షలు డబ్బులు ఇప్పిస్తాను, కేసులు అక్కర్లేదు, ఏమక్కర్లేదు, చనిపోయిన వాడు కేసులు పెడితే తిరిగి వస్తాడా, మీ కుటుంబానికి 25 లక్షలు డబ్బులు ఇస్తాను. ఎవరి వేధింపుల వల్లండి? తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వల్లభనేని శ్రీనివాస్ చౌదరి అనే అతని వేధింపుల వల్ల నా భర్త చనిపోయాడు అని చెప్పేసి విన్నుకోట రామకృష్ణ వాళ్ళ వైఫ్ క్లియర్ గా కంప్లైంట్ రాసి ఇచ్చినా సరే కంప్లైంట్ ఉండదు. 25 లక్షలకి సెటిల్మెంట్ సార్. ఓకే అంటే ప్రభుత్వం సెటిల్ చేస్తుంది. ఇంతకు ముందు రౌడీలు చేసేవాళ్ళు ఏంటి బుజ్జి కరెక్టేనా? వరం గారు